హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ సెషన్లో మీకు మరొక కొత్త విషయాన్ని నేను ఇంట్రడ్యూస్ చేయాలని ఎంతో అనుకుంటున్నాను. ఈ యొక్క సెషన్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఎన్ఎస్డిఎల్కి సంబంధించి వర్క్ చేయడానికి ఏజెంట్ ఆన్ బోర్డింగ్ ఎలా చేయాలన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనము ఈ డాష్ బోర్డ్లో మనం చూసినప్పుడు ఎన్ఎస్డిఎల్ సంబంధించి ఈకేవైసీ ఈసైన్ అంటే ఈకేవైసీ అంటే డైరెక్ట్ ఆధార్ బేస్డ్లో ఓటీపీఆర్ బయోమెట్రిక్తో పాన్ కార్డ్ చేయడానికి ఈకేవైసీ ఆప్షన్ యూజ్ చేస్తాము. ఈసైన్ ఆధార్ బేస్డ్లోనే చేస్తాం, కానీ మనకు కావాల్సిన ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేస్తాం. ఈకేవైసీలో ఎటువంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేయనవసరం లేదు. ఈకేవైసీలో చూడండి, ఒకసారి చెప్తాను మీకు. ఈకేవైసీలో మనం కొత్తవి చేయొచ్చు, కరెక్షన్స్ చేయొచ్చు. అలాగే ఈసైన్లో కొత్తవి చేయొచ్చు, కరెక్షన్స్ చేయొచ్చు. కానీ ఈకేవైసీకి ఈసైన్కి డిఫరెంట్ ఏంటంటే ఈకేవైసీలో ఎటువంటి డాక్యుమెంటు అప్లోడ్ చేయనవసరం లేదు. కానీ ఈసైన్లో మనకు కావాల్సిన ఫోటో సిగ్నేచరు, కొత్త పాన్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి. అదే కరెక్షన్ అనుకో, ఫోటో సిగ్నేచరు, ఆధార్ కార్డు, పాన్ కార్డు కూడా అప్లై చేయాలి. ఈకేవైసీలో న్యూ అండ్ కరెక్షన్ చేస్తాము. ఈ సైన్లో కూడా మనము న్యూ అండ్ కరెక్షన్ చేస్తాము. రెండింటి డిఫరెంట్ మరొకసారి చెప్తాను. ఈకేవైసీ పాన్ చేసినప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయము, కానీ ఆధార్ ఓటీపీ ఆర్ థంబ్ ద్వారా మనం అప్లికేషన్ చేయగలుగుతాం. అలాగే ఎన్ఎస్డిఎల్ ఈసైన్ చేసినప్పుడు మటుకు డాక్యుమెంట్ల అప్లోడ్ సిస్టమ్ ఉంటుంది. ఆ రెండే డిఫరెన్సు. అయితే ఇందులో వర్క్ చేయాలంటే ఆన్ బోర్డింగ్ ఎలా చేయాలనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్త చూడండి. ఒకసారి ఈకేవైసీ పాన్ అప్లికేషన్ అప్లై చేస్తాం అనుకోండి. కొంచెం ఇక్కడ నేను కొత్త పాన్ కార్డ్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. కస్టమర్ డీటెయిల్స్ ఎంట్రీ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేస్తాం. మేల్ ఆర్ ఫీమేల్ ఎంట్రీ చేస్తాం. ఫోన్ నెంబర్ ఎంట్రీ చేస్తాం. ఇప్పుడు మనం ఎంట్రీ చేస్తుంది కస్టమర్ది. ఎంట్రీ చేసిన సబ్మిట్ అనే ఎంట్రీ చేస్తాం. చూడండి, ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక లొకేషన్ మానిటరింగ్ అని ఒక అగ్రీ అనే పేజ్ వస్తుంది. అగ్రీ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా ఉంటుందంటే మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నారా అని అడుగుతుంది. లేకపోతే ఆల్రెడీ రిజిస్టర్డ్ అయ్యి ఉంటే కనుక ఫోన్ నెంబర్ ఎంట్రీ చేయండి అని అడుగుతుంది. ఇది ఆల్రెడీ రిజిస్టర్డ్ అంటే మనం ఇక్కడ ఒకసారి ఫస్ట్ టైం ఎవరైనా కానీ ఒకసారి మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరు? ఏజెన్సీ. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఇక్కడ ఏం చేస్తారో నెక్స్ట్ టైం నుంచి ఆల్రెడీ రిజిస్టర్డ్ అని ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేస్తారు. అయితే కొత్తగా ఎవరైతే లాగిన్ తీసుకున్నారో వాళ్ళ మటుకు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ అన్నది ఏజెన్సీకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్. చూడండి, యూజర్ నేమ్ అంటే పేరు ఎంట్రీ చేయండి. తర్వాత అడ్రస్ అడుగుతుంది. అడ్రస్ ఎంటర్ చేయండి. ఇక్కడ విలేజ్ నేమ్ అడుగుతుంది. తర్వాత పోస్ట్ ఆఫీస్ అడుగుతుంది. తర్వాత తాలూకా అడుగుతుంది. తర్వాత డిస్టిక్ అడుగుతుంది. తర్వాత స్టేట్ అడుగుతుంది. తర్వాత పిన్ కోడ్ అడుగుతుంది. ఇప్పుడు మనం ఈ రిజిస్ట్రేషన్ అంతా కూడా ఏజెన్సీది, కస్టమర్ది కాదు, గుర్తుంచుకోండి. ఈ రిజిస్ట్రేషన్ అంతా కూడా ఎవరిది?
ఏజెన్సీది, కస్టమర్ది కాదు. తర్వాత మొబైల్ నెంబర్. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీ క్లిక్ చేయండి. ఇలా ఎంట్రీ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. మీరు రిక్వెస్ట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే కనుక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి, అలాగే ఈమెయిల్ ఓటీపీ ఎంటర్ చేయండి అండ్ సబ్మిట్ చేయండి. ఇలాగ మీరు ఎన్ఎస్డిలో ఆన్ బోర్డింగ్ చేసుకోవాలి ఫస్ట్ టైము. నెక్స్ట్ టైం నుంచి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్తో లాగిన్ అవుతాము. ఇంకా ఎటువంటి రిజిస్ట్రేషన్ కూడా మీకు ఉండదు. ఇది కంప్లీట్గా మీకు ఒకసారి చెప్పాలంటే ఏజెన్సీ ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ మాత్రము చేసుకునే విధానము ఆన్ బోర్డింగ్. నెక్స్ట్ టైం నుంచి మనం ఆన్ బోర్డింగ్ మనం ఏమి కూడా చెయ్యని అవసరం లేదు. మనము ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యామో అదే మొబైల్ నెంబర్తో మనము లాగిన్ అవుతాము. ఇది ఎన్ఎస్డిఎల్కి సంబంధించి ఆన్ బోర్డు చేసే విధానం. ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మీది సబ్మిషన్ అయ్యి ఆన్ బోర్డింగ్ అన్నది కంప్లీట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మీరు ఏం చేయొచ్చు అంటే జస్ట్ మీరు మీ ఫోన్ నెంబర్తో కస్టమర్ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఏజెన్సీ ఫోన్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు. ఆ నెంబర్తో మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ అన్నది ప్రాసెస్ చేయొచ్చు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ ఆన్ బోర్డింగ్ అన్నది ఎవరు చేయాలి? ఓన్లీ ఏజెన్సీస్ మాత్రమే చేయాలి, పర్సన్ది కాదు. అది కూడా వన్ టైం మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనా? చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రతి అప్లికేషన్ చేసేటప్పుడు కూడా మళ్ళీ కస్టమర్ డీటెయిల్స్తో మళ్ళీ ఏం చేస్తున్నారు, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అది రాంగ్ ప్రొసీజర్. మీరు గుర్తుంచుకోవాల్సిన ప్రొసీజర్ ఏంటంటే మనము ఒక్కసారి మాత్రమే ఏజెన్సీ ఆన్ బోర్డింగ్ అన్నది ఎన్ఐడిలో చేసుకోవాలి. నెక్స్ట్ టైం నుంచి మీకు ఓన్లీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్తో మనం లాగిన్ అవుతాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.